హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు రష్మిత. ఇది చెప్పడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. సో 15K అవ్వబోతున్నారు. సో 15K అవ్వబోతున్నారు కాబట్టి అసలు మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అనేసి చెప్దామనేసి డిసైడ్ అయ్యాను. అండ్ అంతకంటే ముందు కొంచెం నా గురించి చెప్తా. ఇట్లు రష్మిత అంటే ఇట్లు సర్నేమ్ కాదు, ఇంటి పేరు కాదు. తెలుగు లెటర్స్లో ఇట్లు మీ శ్రేయోభిలాష్లు అట్లా రాసేవాళ్ళం కదా. సో అలా ఇట్లు మీ రష్మిత అని పెడదాం అనుకున్నా, బట్ ఇట్లు రష్మిత అని పెట్టేసిన. సో కొంచెం పాత టచ్ ఇస్తే కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపించింది. బట్ చాలా అకౌంట్స్ ఉన్నాయని తర్వాత రియలైజ్ అయ్యా నేను. అండ్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు, ఫేస్ రివీల్ ఎప్పుడు, అండ్ మీ ఇంట్లో వాళ్ళందరూ ఫేస్ చూపిస్తారు, మీ ఫేస్ మాత్రం చూపించరు, ఇలా అడుగుతూ ఉంటారు, డిఎం చేస్తారు, కమెంట్స్ చేస్తారు కూడా. సో మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అని చెప్తాను. అండ్ నా మెయిన్ మోటో వచ్చేసి కాంటెంట్ ద్వారా రీచ్ రావాలి అనుకున్నాను. మాస్క్ పెట్టుకొని కానివ్వండి, కార్టూన్స్ కానివ్వండి, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో నేను కూడా అలానే కాంటెంట్ ద్వారానే మనం రీచ్ తెచ్చుకుందాం అనే ఒక ఐడియాతో ఉన్నా అనమాట. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ఓషన్ టైప్, అందులో నేను ఒక చిన్న డ్రాప్. సో ఈ చిన్న డ్రాప్ ఏ పోస్ట్ పెట్టినా కానీ అది ఒకవేళ నెగిటివ్ అవుతుందో తెలియదు, పాజిటివ్ అవుతుందో తెలియదు. బట్ నాకు ఒక ఐడియా ఉంది, నేను ఏ కంటెంట్ చేస్తున్నా అని, నేను ఎలా వీడియోస్ చేస్తాను, అంటే రీల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవ్రీథింగ్ నాకు ఒక ఐడియా ఉంది. కానీ ఇంకొక పక్కన ఒక ఇన్సెక్యూరిటీ కానివ్వండి, ఒక చిన్న భయం కానివ్వండి, మొహమాటం కానీ ఉంటుంది కోర్స్, బికాస్ ఐఎమ్ నార్మల్ సింపుల్ గర్ల్. సో ఖచ్చితంగా అదొక రీజనే. కొంచెం నాకు మొహమాటం భయం వల్ల కూడా నేను ఫేస్ చూపిస్తలేను. ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్ అవుతుందో పాజిటివ్ అవుతుందో ఈ డైలమాలో ఉన్నా అనమాట. సో అందుకు అసలు స్టార్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే, కానీ ఒకానొక టైంలో చేయాలి అని మనకి బ్రెయిన్లో ఉన్నప్పుడు మన యూనివర్స్ ఖచ్చితంగా చేపిస్తుంది. అలా ఏం జరిగిందంటే, మా మమ్మీ మాస్క్ పెట్టుకొని వీడియోస్ చేయొచ్చు కదా నువ్వు కూడా అనేసి అనింది. సో నేను అప్పుడు లైట్లే అనేసి వదిలేసిన. మాస్క్ పెట్టుకొని వీడియోస్ చేస్తే చూస్తారా, ఒకరికి వర్కౌట్ అయింది కదా అనేసి అందరికీ వర్కౌట్ అవ్వాలని కూడా లేదు. సరే ట్రై చేస్తే పోలే అనేసి అనుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను దట్ నేను కంటెంట్ క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అని నాకు తెలియదు. నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను కాబట్టి చేద్దాం అనేసి ట్రై చేసే ఒక 10-15 డేస్ తర్వాత ఫ్రమ్ 0 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ 0 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఫాలోవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ మనం వీడియో పెట్టగానే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు స్కిప్ కొట్టారంటే అది వెళ్ళడం ఆగిపోద్ది, రీచ్ ఉండదు, 0. ఓన్లీ మా ఫ్యామిలీకి, భూమి, అట్లా నా ఫ్రెండ్స్కి తప్పించి ఎవరికి తెలియదు అనమాట. ఇంకో రీజన్ ఏంటంటే, నాకు ఇష్టమైన పనిని నేను ఇష్టంగా చేయాలనుకుంటా. నేనేమనుకున్నా, కంటెంట్ చేయాలి అనుకున్నా. నాకు చాలా ఇష్టం కంటెంట్ చేయడం. ఎంతలా అంటే స్నాప్చాట్లో వీడియోస్ నేను బ్లాగ్స్ లాగా తీసుకునేదాన్ని అనమాట. అంతలా ఇష్టం అనమాట. నేను ఒకటే ఫిక్స్ అయినా, కంటెంట్ చేయాలి. అది మాస్క్ పెట్టుకోనా, మాస్క్ పెట్టుకోకుండానా, లేక అసలు కార్టూన్ ఫేస్ పెట్టుకోనా, అదంతా కాదు, కంటెంట్ చేయాలి. నాకంటూ ఒక మంచి ఐడెంటిటీ కావాలి, అది కూడా మ్యాక్సిమం పాజిటివ్ వేలోనే కావాలి అని కోరుకుంటాను. నేనే కాదు, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ప్రతి కంటెంట్ క్రియేటర్ అయినా ఇదే కోరుకుంటారు. నెగిటివిటీని ఫేస్ చేసే ధైర్యం లేదా అని అంటే కోర్స్ లేదు, బికాజ్ ఐఎమ్ నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి. ఒకవేళ నా రీల్స్ ద్వారా నాకు నెగిటివిటీ వచ్చిందనుకో, అది నాకే కాదు, నా ఫ్యామిలీకి కూడా వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పుడు నా రీల్స్ నచ్చినాయి కాబట్టి మా పేరెంట్స్ తోటి మీ అమ్మాయి చాలా బాగా రీల్స్ చేస్తుంది అనేసి అంటున్నారు. అది నచ్చకపోతే అది వేరేలా ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఫేస్ రివీల్ అనేది త్వరలో చేస్తా, బికాస్ మీరు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఫేస్ రివీల్ అనేది త్వరలోనే చేస్తాను. నేను చెప్పినట్టుగా సోషల్ మీడియా అనేది చాలా పెద్ద సముద్రం. అందులో మనం సింగిల్ డ్రాపే అయినా కానీ అది నెగిటివ్ డ్రాప్ అయినా చేస్తారు, పాజిటివ్ డ్రాప్ అయినా చేస్తారు. సో ఇన్ని భయాల మధ్యలో నేను అట్లా మాస్క్ పెట్టుకున్నాను. ఇన్సెక్యూరిటీస్ అనొచ్చేమో భయాలు అనే దానికన్నా, కానీ ఇన్ని ఇన్సెక్యూరిటీస్ మధ్యలో మాస్క్ తోటి వీడియోస్ చేస్తున్నా. సో కంప్లీట్లీ మా మమ్మీ చాయిస్ ఇది. మాస్క్ పెట్టుకో అనేసి చెప్పింది. మా డాడీ కంప్లీట్లీ ఆపోజిట్, నో మాస్క్ అంటాడు. అండ్ మా చెల్లి నీ ఇష్టం అక్క అనేసి అంటుంది ప్రతిదానికి. అదే ఇవి సింపుల్ రీజన్స్ తోటే, కొంచెం ఇన్సెక్యూరిటీ, కొంచెం భయం, కొంచెం ఏమంటారు మొహమాటం, వీటి వల్లనే, వీటన్నిటిని ఇన్సెక్యూరిటీస్ అంటారు కోర్స్. సో వీటి వల్ల నేను మాస్క్ పెట్టుకున్నాం. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. హూ నోస్, త్వరలోనే ఫేస్ రివీల్ కూడా చేస్తానేమో. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. త్వరలో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి సెల్ఫ్ ఇంట్రో లాగా ఉంది. త్వరలో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఇంట్రెస్టింగ్గా ఉండేలా ప్లాన్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఐఎమ్ బ్లెస్డ్. చాలా పాజిటివ్ సపోర్ట్ ఇదైతే. అండ్
థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఇట్లు రష్మిత.